అంటే మీకు మన 24 ఎన్నికల్లో మీకు అనిపించలేదా సార్ ఇండిపెండెంట్గా చేస్తే బెటర్ ఏమో, నాకు ఇంతమంది జనం ఉన్నారు, ఇంత ఓటింగ్ ఉంది అని మీకు ఆలోచన రాలేదా? మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళకి. అది రాజకీయ నాయకుడికి నాకు తెలిసిండి భవిష్యత్తులో అలాంటి ఆలోచన వస్తే భగవంతుడు ఇవ్వకూడదని నేను కోరుకుంటాను. ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక పార్టీలో ఎదిగిన తర్వాత ఆ పార్టీ కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోతే ఆ పార్టీని తిరగబడి ఆడు పెట్టిన వ్యక్తిని ఇండిపెండెంట్గా మనం నిలబడి ఓడించడం అంటే ఇంకా అంతకన్నా చేతకంతనం ఇంకా రాజకీయంగా ఏమి లేదు నా ఉద్దేశంలో. చాలామంది అడిగారు ఈ ప్రశ్న నన్ను. మనకు ఉండి కేడర్ మనకు ఉంది, మనం పోటీ చేద్దాం. పోటీ చేయకపోయినా నెగ్గినా నెగ్గకపోయినా మనం నెంబర్ ఆఫ్ ఓటింగ్ శాతం మనం పర్సంటేజ్ మనం సంపాదించుకునే శక్తి మన దగ్గర ఉంది. మేము ఉన్నాం, మేము చేస్తాం. అయినా అది తప్పు, అది పద్ధతి కాదు. అది మనం ఎక్కడైతే పెరిగామో అక్కడ బతకాలి తప్ప, ఆ పార్టీ కింద బతకాలి తప్ప, చేత కాకపోతే ఇంటికాడ ఉండాలి తప్ప అది సిస్టమ్ మంచిది కాదు, ఆలోచన తప్పు అన్నాను. అమరావతి మీద మీ అభిప్రాయం చెప్పండి. బాబు గారి స్టాండ్ మీద ఒక సీనియర్ పొలిటీషియన్గా మేము అడుగుతాం. టీడీపీ ఎమ్మెల్యేగా అది అడగట్లేదు సార్. ఒక్కొక్క 5 సంవత్సరాలకు ఒక ముఖ్యమంత్రి వస్తాడు. ఆ ముఖ్యమంత్రి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఆ రాష్ట్రం పరిపాలిస్తుంటారు. జగన్ గారు వచ్చారు. మేము అంతకుముందు రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,200 కోట్ల అప్పుతోటి మనం డివైడ్ అయ్యి మనం బయటకు వచ్చాం. బయటకు వచ్చేటప్పుడు ఒక కరకట్ట మీద అతను నిలబడి కూర్చుని ముఖ్యమంత్రిగా అతను కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని అప్పుడు పెట్టి 37,000 ఎకరాలు వితౌట్ ఫైనాన్స్ ఏమీ సంబంధం లేకుండా పులప్ చేసిన వ్యక్తి. ఏదో కట్టేది ఒక నిర్మాణం చెయ్యాలని అనుకున్నారు. మరి 5 సంవత్సరాలు అయినాడు. 3 ప్రాంతాలు 3 రాజధానులు అన్నాడు, కానీ ఏ విధమైనా చేయలేకపోయాడు. మేము చేసిన ఇవన్నీ కూడా సర్వనాశనం అయ్యి పైప్ లైన్లు కానీ రోడ్లు కానీ అవన్నీ కూడా పార్టీ మీద నేపం వేయటం కాదు, సిస్టమ్ అది. మేము చేసింది ఆయన యాక్సెప్ట్ చేయలేదు, ఆయన ఏం చేయలేకపోయాడు. మళ్ళీ భగవంతుడు అదృష్టం ఇచ్చి మళ్ళీ నెగ్గాడు. నెగ్గిన కానించి పోలవరం ఒక పక్క ఇదో పక్క 2 చేయాలని తలంపుతో ఉన్నాడు. ఇవాళ లక్షలాది మంది రాత్రింబగడ్డు పనిచేస్తున్నారు. వేలాది కోట్ల రూపాయలు గ్రాంట్ వస్తూ ఉంది. ఇవాళ ఏదో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని బిల్డింగ్లు కట్టుకుని ఈ విధంగా ఉంది. భవిష్యత్తులో ఇవాళ మాకంటే మా నాయకుడు చెప్పిందే మాకు వేదం. ఇప్పుడే చెప్పాను, ఆయన మీద ఇండిపెండెంట్గా పోటీ చేయటం కానీ, రేపొద్దున్న రాజీనామా చేసి బయటికి వెళ్ళి ఇంకో రకంగా వెళ్ళటం కానీ ఆలోచన రానియకూడదా భగవంతుడు మాకు. పోయే కాలం వచ్చేటప్పుడు తప్పుడు ఆలోచన మనకు వస్తుంది. అది పోయే కాలం ఇంకా మనం చెప్పలేము. నాకు రేపొద్దున్న నేనే అలాంటి తప్పుడు పని చేశాను అనుకుంటే పోయే కాలం వచ్చిందనమాట నాకు. ఇంకంతే లాస్ట్ ఛాన్స్. అప్పుడు ఆలోచన వక్రీకరించి తప్పుడు ఆలోచనలోకి వెళ్తాం. తప్పుడు ఆలోచనలో పెట్టులకు పాడవుతాం తప్ప ఇండిపెండెంట్గా పోటీ చేసే సత్తా ఉన్న నాయకులు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు ఇంకా ఈ రాజకీయాల్లో లేరు, ఎవరు ఉండరు. ఎందుకంటే ఎలా ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఏమనంటే అప్పుడు రాజకీయాలకు ఇప్పుడు రాజకీయాలకి తేడా. ఎవరిని తీసుకొచ్చి కార్యకర్తగా మా ఆవిడ నేను చేసినప్పుడు పదవులు నా ఇంట్లో వాళ్ళకి కావాలితే ఈవిడ సంతకం పెట్టించేసుకొని పదవి తెచ్చుకోగలం మేము. మార్కెటింగ్ కమిటీ లేకపోతే ఇంకో డైరెక్టర్ లేకపోతే నామినేటెడ్ ఏ ఉంటుంటాయి కదా. ఎప్పుడు కూడా మేము కుటుంబం ఇన్వాల్వ్ అవ్వాలా. భర్తగా నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. నాకు ఈ పదవి కావాలా, ఈ జడ్పీటీసీ కావాలా, లేకపోతే మార్కెటింగ్ కమిటీ కావాలా అని ఎప్పుడు కూడా నేను అడగల. కారణం ఏంటంటే మన ఇంట్లో ఒక అమాత్య పదం ఉన్నప్పుడు మనకెంత బతికే వాళ్ళు అందరూ కూడా కార్యకర్తలు అందరూ ఏదో ఒక విధంగా పదవి సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నవాడు. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఇక్కడ సమాధానం దొరుకుతుంది. 30 సంవత్సరాలలో నేను ఒక్కనే చేయలేం కదా. పరిపాలన అంతా కూడా మండల ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు ఉండాలి, మార్కెటింగ్ కమిటీలు ఉండాలి. ఎవరికి పదవి ఇస్తే ఆడు పార్టీకి దూరమైపోతూ ఉన్నారండి. ఆ డెవలప్మెంట్ రాజకీయంగా అలా వచ్చింది. ఇవాళ మండల ప్రెసిడెంట్ చెప్తే పొద్దున్న మన దగ్గర ఉండడం, జడ్పీటీసీని చెప్తే పొద్దున్న మా దగ్గర ఉండడం, మార్కెటింగ్ చేస్తే ఉండడం. ఈ 30 సంవత్సరాల్లో ఎంతమంది అయితే నాయకులు చేసాం, ఒకరిద్దరు తప్ప తక్కువ అందరూ కూడా. అంటే ఎవడ స్వలాభం ఒక మాట నాయకత్వం వాడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఇష్టమైపోతుంది. రేపొద్దున నేను ఎమ్మెల్యే అయిపోవాలా, లేకపోతే నేను ఒక నాయకుడిని అయిపోవాలి ఈ నియోజకవర్గంలో ఒక డైరెక్టర్ కింద. ఆలోచనతో ప్రజలు ఉన్నారు ఇవాళ. మరి అదే ఆలోచన నాకుంటే ఇందాక మీ ప్రశ్నలన్నింటికి రెడ్డి గారితో నేను పోవటమా, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయమంటే పోటీ చేయటమా, ఇవన్నీ కూడా అదే ఆలోచనలో భాగం. నేను వెళ్ళా అలాగా. నేను కూడా చెప్పిన వాళ్ళందరినీ కూడా దెబ్బలాడాను నేను. తప్పు
మనం ఎక్కడ ఎదిగాం? పలానా తెలుగుదేశం పార్టీలో ఎదిగాం. ఆ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్కి నీకు 70-60 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు చేయలేరు, నేను ఒక యంగ్టర్కి నేను నాయకత్వం నేను తయారు చేసుకుంటున్నాను, ఆ నాయకుడికి మీరు సపోర్ట్ ఇవ్వండి అన్నప్పుడు ఆ నాయకుడి మీద మనం పోటీ చేస్తే తల్లి పాలు తాగుతూ తల్లి దగ్గర పడుకున్నట్టుగా ఉంటుందండి. అంచేత నేను అడిగేది ఏంటంటే, రాజకీయంలో తప్పుడు ఆలోచనలోకి ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాడు ప్రతి మనిషి కూడా. ఇవాళ చూశారు కాంగ్రెస్ జీవన్ రెడ్డి ఇవాళ బీరాస్లో జరుగుతున్నాడు, కురుబుద్ధుడు కాంగ్రెస్లో. ఎప్పుడో ఒకప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు తప్పుడు ఆలోచన అవుతుంది. నేను కోరేది ఏంటంటే ఆ భగవంతుని అలాంటి ఆలోచన నాకు రానియకుండా నా తను చాలించే ఆశయం చేరమని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మీరు అడిగారు కదా అమరావతి గురించి. ఇవాళ జగన్ గారు మాబీ గన్ అంటున్నారు. మరి 5 సంవత్సరాలు ఏ గన్ను మరి ఎట్టాడో మాకు తెలియదు. ఆయన చెప్పేది స్ట్రాటజీ ఆయన పార్టీ నాయకులకి ఆడితే బాగుంటుంది. మా చెప్పే నాయకుడు మాకు చెప్పి మాకు బాగుంటాయి. ఇవాళ ప్రపంచ స్థాయి గుర్తించదగ్గ రాజధాని నిర్మించాలన్నది మా నాయకుడి యొక్క ఆలోచన. పనులు కూడా అలాగే అవుతున్నాయి, శరవేగంగా అవుతున్నాయి, అన్ని కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక అల్టిమేటం ఇచ్చింది అక్కడ రకరకాల భవనాలు కట్టడానికి. రేపు ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం కానీ ఢిల్లీ రాజధాని ఉండగా దక్షిణ భారతదేశంలో రెండో రాజధాని ఉండాలి అంటే అది అమరావతి అవుతుంది తప్ప ఈ దక్షిణ భారతదేశంలో ఆ కెపాసిటీ ఉన్న రాజధాని నగరం ఉండకుండా తయారు చేస్తాడు మా ఓటు మాత్రం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆశయం ఏంటంటే 1 పోలవరం, 2 ఈ అమరావతి నా బ్రాండ్గా ఉండి నేను చనిపోయిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ అన్నాలుంటే అన్నాలు కూడా కీర్తి ప్రతిష్టలో ఈ రాజధాని నగరం ఈ నారావాడి కుటుంబం ద్వారా వచ్చింది, ఇక్కడ నిర్మించింది చంద్రబాబు నాయుడే అన్న ఎప్పీరియన్స్ రావాలని పనిచేస్తున్నాను మా నాయకుడు. మిమ్మల్ని ఇన్ఛార్జ్గా చూడొచ్చా సార్? ఈ స్టేట్మెంట్ తోటి ఏమైనా పని వద్దంటారా? చాలా స్టేట్మెంట్ ఇచ్చామని వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి సార్. మీకు ఇన్ఛార్జ్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి సార్? ఇబ్బంది ఏం కాదు. అయ్యో భార్యాభర్తలు కష్టపడి మీరు ఇన్ఛార్జ్ ఇవ్వకపోతే కదా నష్టం. ఇక్కడ నేను విలేకరుగా మాట్లాడలేదు, మీ అభిమానిగా మాట్లాడుతున్నాను. అదే నువ్వు చెప్పు, ఇన్ఛార్జిగా ఇవ్వకపోతే నష్టం ఎవరికండి? పార్టీకి నష్టం. పార్టీకి కాదు, పార్టీకి ఎందుకు నష్టం అవుతుందండి? ఒక పక్క కోఆర్డినేటర్, ఒక పక్క నేను, మీ ఇద్దరం కాకుండా ఒకవేళ మా ఇద్దరికి రాకుండా మా కొత్త ఇంకో పక్క ఇంకొకడు 6 మనుషులు ఇచ్చేస్తున్నాం మేము. ఒక్కడికి ఇస్తే నాకు ఒక్కడికి ఇస్తే నేను ఒక్కడనే గ్యాదర్ చేస్తాను. ఇప్పుడు 6 గ్యాదర్ చేస్తున్నారు, పార్టీ ఎక్కడికో పోలా. మీకు విషయం చెప్పనా? చెప్పండి. ఈ 6లో ఓటింగ్ ఉన్న ఏకైక జెంట్లీమెన్ మీరే. అది కరెక్టేనని నేను కాదంటే వాళ్ళకే తెలుసు. నేను ఇందాక మీకు చెప్పాను, మా ఇద్దరిని ఉన్న సీనియారిటీ, మా వెనకాలన్న నాకున్న మద్దతు, జనబలం అంటే మరి ఒక మొత్తంలో ఉంటుంది మద్దతు అంటే మనం చేసిన డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని మనకే సీనియారిటీ ప్రకారంగా ఇన్ని రకాల పదవులు చేశారు, ఈ కుటుంబాన్ని వదిలి కొత్త కుటుంబాన్ని తయారు చేయాలా, వీళ్ళ వయసు అయిపోయింది కన్నా ఉద్దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు మనకు రానప్పుడు మనం దాన్ని బాధపడకూడదు. మరి అది చెప్పారు కదా ఓపెన్గా. చెప్పలేకపోతున్నారు, మాకు చెప్పలేకపోతున్నారేమో అనుకుంటున్నాను. అందుకే నేను చెప్పలేకపోతున్నారనే నేను కోఆర్డినేటర్గా తప్పుకుని పార్టీ సేవలకు నేను ఉంటానంటూ నేను రాసిన లెటర్ ఇస్తాను, నీకు పొద్దున పంపుతాను. ఇప్పుడు నేను ఇవ్వటాను అది ఇస్తాను, చాలా క్లియర్గా రాశాను. నేను అపార్థం చేసుకోవద్దు. మీరు మీ పార్టీ శ్రేయోభిలాషిగా నేను ఈ కార్యక్రమం నిర్ణయించుకుంటున్నాను. మీకు కావాల్సిందా ఎవరికి ఇచ్చినా పర్లేదు, వాళ్ళతో నేను చేస్తాను. ఈ 6లో మీకు నచ్చిన వ్యక్తికి ఇవ్వండి, ఇలా కాకపోతే ఇంకొకటికి ఇవ్వండి. దెర్ ఈజ్ ఇన్ఛార్జ్ ఉండాలి అక్కడ. అంటే డీవియేషన్ ఉండకూడదు పార్టీలో. ఏం చేస్తున్నారంటే ఇవాళ పొద్దున్న నా దగ్గరికి వస్తారు, సాయంకాలం వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దాని రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు. ఈ నాయకులు, ఈ మధ్య రంగంగా ఉన్న వాళ్ళు నాయకులను అడిగిపోతుంటాం మేము, క్యాడర్ను అడిగిపోతుంటుంది. రేపు 20వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు మీరు వ్యక్తులకు అదే ఆలోచించాం. ఏం చేయాలి, దీనికి ఏమైనా పంపిణీ చేయాలా, కేక్ కట్ చేయటం అనేది సహజం మాకు. రెండోది ఏం చేయాలా, బ్లడ్ క్యాంప్ పెట్టాలా, లేకపోతే ఏదైనా మెడికల్ క్యాంప్ పెట్టాలా, ఏం చేయాలా? ఇంకేపు మా తాపత్రయం అదే, పార్టీ నాయకుడు మెప్పించుకుంటూ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా చేయాలి. రేపు 2వ సంవత్సరం వచ్చేలోకి ప్రజల దగ్గరికి వెళ్తాం, మళ్ళీ ఇంటింటికి కూడా ఏం పేరెట్టుకు వెళ్ళాలా. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు సాధించినవి మొత్తం మా దగ్గర ఉన్నాయి. దగ్గర 150-200 ఐటమ్స్ ఉన్నాయి, తెప్పించాను. ఈ 2 నెలలు ఏమవుతాయో చూసుకుని అదో పాంప్లెట్ వేసుకుని ఇగో 2 సంవత్సరాల పదవిలో ఈ కార్యక్రమం చేసాము. అందులో 2 పథకాలు వదిలేశారు బాబు గారు, ఇంకేవ్వలేదు. మరి వాటికి ఏం చెప్తారు సమాధానం? ఒకటి మహిళలకు 1500,
రెండు నిరుద్యోగ భృతి. సూపర్ 6లో 4 ఇచ్చాం, సక్సెస్ అయ్యాం. రెండోది 40-50 సంవత్సరాల నోడికి పెన్షన్ ఒకటి, కొత్త పెన్షన్ ఇంకా ఇవ్వలేదు ఇప్పుడు ఇంకా, దాన్ని నిరుద్యోగ భృతి ఒకటి, ఇవన్నీ కూడా ఒకటి స్టెప్ బై స్టెప్ తీసుకురావడానికి అడుగుతున్నారు. మేము కూడా అడిగాం. మొన్న కూడా పార్టీ సభ్యత్వం ఉన్న వాడికి చనిపోయిన వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ ఉందండి. మేము ఆయన బిజీ అయిపోయాడండి, ఓ పక్క పోలవరం, ఓ పక్క అమరావతి. మేము జనరల్ బాడీ మీటింగ్, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఏముంటారు కదా కోఆర్డినేటర్స్ తోటి మీటింగ్ అయినప్పుడు మేము పెట్టిన ప్రపోజల్స్ అన్నీ కూడా డైరెక్ట్ ఆయనతో మాట్లాడుకోవడానికి 2 days పెడతాడు ఆయన. ఎప్పుడు కూడా ఆ 2 daysలో ఏం చెప్పినా ఆయన ఆలకిస్తారు, నోట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఇబ్బంది ఉందండి మాకు. ఏంటంటే సభ్యత్వం ఉన్నవాడికి అందరికీ కూడా 5 లక్షలు వస్తుందండి యాక్సిడెంట్ అయితే. ఇంతకుముందు సభ్యత్వం ఉన్నవాడు ఎవడు చనిపోయినా యాక్సిడెంట్ కాకపోయినా 2 లక్షలు వచ్చింది సహజ మరణానికి. ఇప్పుడు సహజ మరణంలో రావట్లా, ఈ యాక్సిడెంటల్ డెత్కి 5 లక్షల క్లైమ్ మొత్తం తప్ప సహజ మరణం ఇంకా రాకపోతే రోజు మీరు చెప్పినా నమ్మరు, ఎక్కడో దిక్కన వాడు కూడా చనిపోతూనే ఉంటాడు. పార్టీ సభ్యత్వం ఉన్నాడు, మా ఊడు చచ్చిపోయాడు ఏమన్నా వస్తుందా అని రోజుకు 4-5 వస్తాయి ఫోన్లు మాకు. ఇంకా అక్కడ దాకా రాలేదమ్మా, చెప్పాలా, ఆయన దృష్టికి వెళ్ళాలి అది. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 16,200 కోట్ల అప్పుతోటి రాష్ట్రం విడిన తర్వాత రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ఇన్ని రకాల ఇంప్లిమెంట్స్ చేసి ఈ రెండు ఒకటి చేసుకురావడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. చేస్తారు తప్పనిసరిగా. నిరుద్యోగ వృత్తి 18-50 సంవత్సరాల వరకు పెన్షన్ ఉన్నది. ఈ P4ని అనుసంధానం చేసి అందులో కొంతమందిని ఏదో లింకెట్ దానికి దీనికి లింకెట్ చేసే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు.